మాకైతే దుకాణం ఉంది. మా అమ్మని రేపు మన దుకాణంలో కొనుక్కోవాలి అందరూ. మా దుకాణంలో కొనుక్కొని వేసుకోవాలి. ఇగో ఇవి ఎక్కడ చక్కెర పెన్ను ఉన్నాయి. ఏం కాదు బొట్టు. ఇక ఇప్పుడు అబ్బాయి వీడియోలో రావాలని బొట్టు పెట్టుకుంటారు. వినపడుతుంది. ఉగాది ఒక్కరోజు ముందు ఇక మా వాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేస్తారు. మాకు షాప్ ఉంది, ఇలా అందరు మా దుకాణాలకి వేస్తారు. హాయ్ గైస్, అందరికి ఉగాది పండగ శుభాకాంక్షలు. తాను చేసినాను బామ్మది తెచ్చిండు ఆయన మామిడాకులు. పో తాను చేయి పో, తొందరరా. 2 మామిడికాయలు తీసుకురా, ఉగాది పచ్చడి చేద్దాం పో. నేనైతే ఇక రెడీ అయిపోయినా. ఇక మా దుకాణంలోకి అయితే ఇక బాగానే మంది వస్తారు ఇలా పండగ కదా. ఇక రెడీ అయిపోయినా. ఇక నిషిగడ వచ్చిండు. ఇది నాతో ఎక్కువ తిరిగాడు, వీళ్ళు అన్న ఉంటాడు నాతోటి. ఇవి వచ్చేసి మా ఊళ్ళే మొన్ననేది. ఇది ఇంకొకటి ఇంతది. బామ్మది అట్లా పోయి తానం చేసి వచ్చేసిండు. ఇక మా వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎక్కడికంటే ఫ్రెండ్స్ ఇక మా కోడన్లకు కుడుకల పేర్లు అయిపోతున్నా. సో ప్రతిసారి వేస్తామన్నట్టు. వాళ్ళకు మాకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మాకు నలుగురు మామయ్యలు కూడా ఇక్కడనే. మా అమ్మమ్మ మామయ్యలు అందరు కూడా ఇక్కడనే. మాది చాలా పెద్ద కుటుంబం. ఇగో వాళ్ళ ఇంటికే వెళ్తున్నా కుడుకల పేర్లు వేయనీకి. మా అమ్మమ్మ వీళ్ళు. అమ్మమ్మ ఇట్రా, ఇంకా కుడుకల పేర్లు అఖిల కొడుకు ఒకటి తీపో. అవి బొమ్మ తీపో. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ తర్వాత మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉన్నాయి. అటు లోపలికి మా అడిమ్మది. అటు లోపలికి ఇంకా చాలా ఉన్నాయి ఇల్లు మా వాళ్ళే. ఎక్కువ మా ఊరు వచ్చేసి గొడిసిరి. వాళ్ళు అందరు అడుగుతారు కదా. సో మా నిర్మల్ డిస్టిక్ దస్తరాబాద్ మండల్ గొడిసెల అనే ఒక ఊరు. మా ఊరు బాగానే పెద్దగా ఉంటుంది, చిన్నగా ఏముంటుంది. కాకపోతే బస్ అనేది లేదు దిక్కు. ఇప్పుడు వెళ్ళే ఇల్లు వచ్చేసి మా పెద్ద మామ వాళ్ళది. ఇది ఫస్ట్ ఇల్లు. ఇగో మా కోడలి మే బాగా ఆగం చేస్తుంది. బడికొమ్మంటే సాధ కాదు, బడికొమ్మంటే కాళ్ళు వస్తాయి. కూర్చున్నది. అయ్యో వాళ్ళు మా ముద్దులో పడదు. ఆల్రెడీ బాగానే ఉన్నాయి. చూపెట్టాలరా. ఇప్పుడు ఇవన్నీ తింటది. ఇవన్నీ తిండే నోట్లేకపోతే ఇవన్నీ. ఇప్పుడు మేము ఇస్తాం. ఇప్పుడు నేను వెళ్ళే ఇల్లు వచ్చేసి మా నడిపమ్మ వాళ్ళది. మా చిన్న ఇల్లు గిట్ట అటే ఉంది అటు సైడ్. మా కోడలు పెద్ద కోడలు ఆమె. మా చిన్న కోడలు చిక్కదా. ఇగో మా బావ అక్క ఇద్దరు కోడన్లు ఇల్లు. వీళ్ళ ఇంటి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇగో చుట్టూ పొలాలే ఉంటాయి, ఇట్లా గొర్రెల మందలు పొలాలే ఉంటాయి. చలో ఇంటికైతే వెళ్తున్నాం మేము. అక్కనైతే మా వాళ్ళ దగ్గర అందరికి వేసి వచ్చినాం. ఇక ఇంకొకటి ఇంకా 2 మా అక్క కొడుకు వేసేస్తాం దారి. ఇది వచ్చేసి మా ఇల్లు, ఇది వచ్చేసి మా దుకాణం. మా అక్క వస్తుంది, ఇంకా పని తీరలేదు. వీళ్ళందరూ ఏమేమి ఉంటారు ఉగాది కాబట్టి అందరూ. బాబు సారీ, ఇలా పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరు మా డాడీకి విష్ చేయండి. అమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు. కోతి ఎత్తుకపోయిందని అల్లర్లు ఉంది. సంపాదన దీనికి ఎప్పుడు సంపాదన ఫ్రెండ్స్. పెళ్లి రోజు అయినా కూడా సంపాదన వదిలేడు మా అయ్య. విన్నిగాడు తమ్ముడు మంగళమ్మ బూరెలు ఎత్తురా. తాతయ్య ఏం చేస్తాడు ఇంకా కాలేదా? మా అయిపోయినాయి, తిన్నాం కథం. ఉగాది పచ్చడి చేసిన లేదా? ఏది దేవుళ్ళ కాడ ఉందా? మీరు అప్డేట్ ఏమన్నా రావు ఇక్కడ ఉంది కదా. చేసిన బూరెలు చేసి 5 బూరెలు అయినాక దేవునికి చూపించి కొబ్బరికాయ పెట్టి. ఇలా 2 కొడుకులు మహారాజు అని అంటారు. ఇగో మా సినిమా దారిలో కలిస్తే ఇక మాట్లాడిండు. ఇగో మన యాక్టర్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. యాక్చువల్లీ నాకు అత్తమ్మ అవుతుంది, కాకపోతే చిన్నప్పటి నుంచి అక్క అక్క అంట. మా డాడీ వాళ్ళ చెల్లె మా అక్క తెలిసే కదా, మన ఛానల్ యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడైతే మనము ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దాం. అరే ఏంటి రుకుతున్నావురా నువ్వు వచ్చే వరకు. ఇప్పుడు మామిడికాయలకు పోతున్నాం. ఇప్పుడైతే మామిడికాయలకు తీసుకోబోతున్నావు. ఇగో నిషిగాడు. ఈ ఇల్లు వచ్చేసి మన స్వాతి వాళ్ళ ఇల్లు, ఎస్పీ స్వాతి యాదవ్ వాళ్ళ ఇల్లు. ఇది స్వాతి ఇల్లు అంటే అప్పుడప్పుడు చూపెట్టా కదా. స్వాతి ప్రజెంట్ అయితే లేదు, ఆమె హాస్టల్లో ఉంది.
హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఆ వీడియోలలో వస్తుంది. వాళ్ళ చెల్లెళ్ళు అప్పుడప్పుడు వస్తారు మన దాంట్లోకి. స్వాతి వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇగో మన్విత వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి, వాళ్ళ చెట్టే ఉంది పెద్దది, అందుకనే వచ్చినాం. ఇవి తెంపుకొని ఇక బౌడే. మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా నిజంగా? అబద్ధం ఆడ ఒక్కటి తీసుకోపోతాం, ఏం కాదు. నువ్వు ఇచ్చినది నీకు ఇట్లా దొబ్బేసి అంటే తీసుకోపోతాం. అరే ఇలా పడేర్రా బామ్మ, అది నువ్వు పిస పిస చేయకు, ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటిది? అరే ఒక 2 తీసుకు. ఈ విన్నిగాడు ఎటు పోయిండు? ఆ విన్నిగాడు లేడు. ఫ్రెండ్సా? ఎక్కుడు చూడు. నీకేం చెప్పిండ్రా నేను? హాయ్ ఫ్రెండ్స్, కానీ దిగు మెల్లగా. బామ్మది గసంటి పనులు చేస్తే నాకు కోపం అవుతుంది. మీ వాళ్ళు మళ్ళీ నన్ను అంటారు. ఆవిడ 2 తీసుకోరా. ఓకే, వెరీ గుడ్. ఏం కాదు, ఏం కదా. ఇంకొకటి తెంపు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. జనాలకు పల్లెటూరు గురించి ఏం చెప్తావు బొమ్మది? ఏం చెప్పా, మామిడికాయలు, మిరకాయలు అన్ని పుక్యానికి దొబ్బి తింటావు. మా చెట్లే ఓ అన్ని మీ చెట్లే, అన్ని మీ చెట్లే అంటాడు. ఇది మా చెట్టు, అది మా చెట్టు, అది మా చెట్టే, ఇది మా పాతది. ఆస్తి బాగుంది ఫ్రెండ్స్ బామ్మడికి. ఓవల్ చేసుకుంటారు కానీ బాగా లక్కీ బామ్మడికి. అదా సాల్దా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి లేట్ అవుతుంది. ఇగో మా బాబు, నువ్వు ఏం పని చెప్పినావు వానికి? ఆ పిండి తీసుకురావాలి రోజు. ప్రతి ఒక్కసారి నేను వీడియోలు కారణం, నా వీడియోలు లేట్ కావడానికి కారణం మా బాబే. పక్క చెప్తున్నా. ఏం యూట్యూబ్ కూడా 9 చేయడం ఇటుపోతున్నాయి వీడియోలు. మా బాబు ప్రతిసారి నేను ఏమన్నా వీడియోలు చేసుకుంటే పని చెప్తాడు. పని చెప్పుడే నేను ఏం పని ఏమన్నా వీడియోలు చేసుకుంటే పని చెప్తాడు. మధ్యలో ప్రతి మనిషి పని చేసుకుంటేనే బతుకుతాడు. మరి నేను ఇది పని కాదా? అది వీడియోలు ఏమన్నా అంటే వీడియోలు పని పడలేదు అంటాడు. నేను మా ఇంటికాడ మా ఇండ్లలో ఫ్రీగా ఉంటా, ఇట్లనే ఉంటా నేను. ఇక మా పోరగాలను పట్టుకొని అయితే నడుచుకుంటా పోతున్నాం. ఇక విన్నిగాడి గిట్ట మా మయక్కని ఎక్కించుకొని బండి మీద తీసుకురమ్మన్నా. ప్లేస్ ఎక్కనో చెప్పలేదు కదా, మల్లన్న టెంపుల్. బామ్మది అదేంటిరా తినేది? మరి విష్ణుబాబుకి ఇద్దాము, మరి పాప జిట్టు అవుతుంది. విష్ణుబాబు జిట్టోడు బాగా అన్నది లేదు పోరాళ్ళకు. ఇక పిల్లగాలి చూడు, పారి. మేము పోయే రోడ్లు ఆవులు మంచిగా ఇట్లా గడ్డి మేస్తున్నాయి, మంచిగా పచ్చడి చెట్ల కింద. విన్నిగాడు మా యొక్క గిట్ట వాళ్ళు బండి మీద వస్తారు. చిన్న పిల్లాడు ఉన్నాడు మనోడు, ఎండగొడతాను. ఇక మేము మాత్రం నడవాల్సిందే. నడదాం ఇక. పిల్లగాని నడతలేరు, అందుకనే ఇలా ఎత్తుకున్నా. ఇక నేను ఎత్తుకుంటే ఇక నేను నా బొక్కలు తిరుగుతాయి. నమస్తే, ఎటువైనావు? మన మేకలు మేపుకొస్తున్నావా? సో చెట్టు కిందకి అయితే వచ్చేసినాం. అరే అటు వారే అక్కడ చూడండి, వాళ్ళు అక్కడ చిన్నగా కనిపిస్తుందా? అక్కడ టెంపుల్కి వాళ్ళు ఏరుకున్నారు. అంతా పచ్చడి పొలాల మధ్యలో టెంపుల్స్ ఉంటాయి ఇట్లా. మాకు అన్ని వీడియో కూడా అలసిపోయినావా? నిసిగా అలసిపోయిండు. ఆగే యాప పువ్వు కావాలి కొంచెం. అంత తెంపరా నిషి. దాని పైన ఇంకా సూపర్ ఉంది. నువ్వు తిక్క ఏం చేయలేమంత. ఇట్రా అసలే నువ్వు వట్టి మనిషి కాదు. 6 నెలల కడుపు. పారి ఆడపిల్ల అమ్మా, శ్రీమంతం చేద్దామా? ఫ్రెండ్స్ చల్లగా ఉంది. ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చినాం, గుడి దగ్గరికి వచ్చినాం. చల్లగా ఉంది. మేము మాట్లాడుకుంటుంటే వరకు మా మాయక్కలు అయితే వచ్చిర్రు. గన్నేరాది సత్తరు పెద్దది కదా మండ కింద ఉంది. ఫ్రెండ్స్ ఈ రీల్ తీస్తారట. నాచు
मला आवडस तुझे एक हिरो बाकी तुझे समोर आख झिरो ना बनवीन तुरच मी हिरो तर मग हल्लू हल्लू नाच 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 पोरी धावून हो नाच 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 नाच. ఇక రీల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక ఇదే శ్రీ దేవరావు మల్లికార్జున స్వామి. నేను చాలా బలంగా నమ్ముతా ఇక్కడ. ఇక మన వల్ల అయితే అందరు వచ్చిర్రు. ఇక ఉగాది పచ్చడి చేసుకొని ఇక తాగుడే. కాదు ఉగాది పచ్చడి చేసుకొని బామ్మడిది ఉగాది పచ్చడి ఇప్పుడు మొత్తం బామ్మడి చూద్దాం. ఆ మామిడికాయ కడిగిరా కడుక్కత్తా పిల్లలకి బొమ్మడి పో ఇంకొక మామిడికాయ ఇంటికా ఏం కదా సరిపోతుంది. వట్టిగా తెచ్చినాం ఇంటికాడ బాగానే ఉంది. ఇప్పుడు వేసే ఐటమ్స్ తర్వాత ఒక్కొక్కటి తీయగా చక్కెర వేయరుగా కారం బెల్లం లేదా చక్కెర కారం ఉప్పు మన స్టోరేజ్ ప్రాబ్లం తోటే బాక్స్ కొడతలేము. అందుకే ఆపుకుంటా దేవునికి ఒకటి పెట్టాకుండా నేను అప్పుడప్పుడు ఆ పిల్లల్ని తీయు దేవుళ్ళని ఇక్కడికి పెట్టి అవన్నీ కొట్టాలి. పోనాడుకో పోయిట్ పోనాడుకో ఇడపెట్టు ఇడపెట్టు మొక్కు జయ మొక్కు పెట్టి మొక్కు. మల్లన్న స్వామి టెంపుల్ ఇట్లా చుట్టూ పొలాలే ఉంటాయి. నిషిగాడు మంచోడు నీ లెక్క నువ్వు కూడా మంచి మనకు ఒక ఐటమ్ పట్టుకోండి. పిల్లవాళ్ళు రాని రాని బతికి ఇది ఎప్పుడు రమ్మని ఎప్పుడు వచ్చినవే ఇక్కడ విష్ణన్న పని చెప్తారని మెల్లగా వస్తుంది చూడు. మీ అన్న రాడు. ఫస్ట్ వాటర్ అయితే పోస్తున్నాం. ఏం కాదు ఏం కాదు. పులుపు కోసం చింతపండు పులుపు కోసం చింతపండు వేస్తున్నాం. కారపొడి ఎత్తున్నాం. తీపి కోసం అయితే బెల్లం అయితే ఎత్తున్నాం. ఉప్పు వేస్తున్నాం. బగర్ కోసం బగర్ కోసం యాపపూత వేస్తున్నాం. అది బగర్ మళ్ళా బగర్ కోసం మామిడికాయలు వేస్తున్నాం. మళ్ళా మనం చెప్పచ్చు. ఉగాది పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ 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 కొంచెం చింతపండు ఎక్కువ ఏమన్నా చింతపండుకి ఉప్పు ఉప్పు మంచిగా వేసి. అరే నేను ఎత్తు నువ్వు ఎత్తావా? ఓకే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే రెడీ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది, తిప్పుతుంది అక్క. అది అసలు నానబెట్టించారు. అదే బామ్మడి ఉగాది అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బామ్మడి మన మాటలు చెప్తాడు. ఉగాది అంటే ఏంటిది? ఉగాది అంటే ఉగాది అంటే పేర్లు వేసుకున్నాడట. అంతే ఉగాది అంటే కుడుకల పేర్లు వేసుకున్నాడు. ఉగాది పచ్చడి బండ్లాడి గొడ్లది కలర్ పెట్టి బండ్లు కడుగుడు. ఓకే మీరేమనుకుంటారు ఉగాది గురించి తెలుసా మీకు? ఉగాది అంటే మనకు అందరికి బయట వాళ్ళకు న్యూ ఇయర్ ఎలాగో మనకు తెలుగు వాళ్ళకు మన కొత్త సంవత్సరం అంటే ఇదే. మనం ఘనంగా జరుపుకునే పండుగ కొత్త సంవత్సరం. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది పంచాంగాలు కానీ కొత్త లైఫ్. అందుకనే ఆగే ఎన్ని రోజులు జరిగిపోయింది కానీ మనము ఫ్రెష్ గా మన కొత్త లైఫ్ కి అడుగు పెడుతున్నాం. అర్థమవుతుందా? మన యూట్యూబ్ మెంబర్స్ అందరం మళ్ళీ కొత్త లైఫ్ అడుగు పెడుతున్నాం కాబట్టి దాని శుభ సందర్భంగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. బామ్మ నువ్వు కూడా కొత్తగా ఉండు, అంటే కొత్త బట్టలు వేసుకోండి. ఏం తింటున్నావు? ఏం తింటుండు షాను? మామిడికాయనా? అక్క దేవుని కాడ పెట్టి మొక్క. రైట్ రైట్.
తీసుకురా అందరు తీసుకురా కంప్లీట్ దేవుని దగ్గర పెట్టేద్దాం మనం. అక్కడ పెట్టి మొక్కు. అది మీదకద్దు కిందనే ఉండాలి. ఇగో మా నాన్నమ్మని ఇక్కడ పూజ చేసేది. మా నాన్నమ్మని ఇక్కడ పూజ చేస్తుంది ఎప్పుడెప్పుడే ఆదివారం బుధవారం. రైట్ పచ్చడి ఇట్లా ఇట్లా మామిడికాయ ఇట్లా పెట్టు. ఒక్కడ ఇట్లా తాగినా ఎట్లుంది టేస్ట్? తేగ ఉందా, చేదు ఉందా, కారం ఉందా, సప్పగా ఉందా? అన్ని అట్లా రాదు, ఏదో ఒక టేస్ట్ కలుగుతుంది అబ్బా. మామిడి పక్కన ఇంకే మేము స్కూల్లో ఎట్లా వేసింది తెలుసా అక్క? గ్లాసులలో పోసి ఎట్లా వచ్చింది? కారమా? ఈ చేతితోటి పోతే గింతే, నా చేతితోటి పోసేది ఉండే తీయ కత్తుండే. మామిడి పక్కన సీతక్క సాన్ తీసుకుంటే మెల్ల ఇష్టం ఏ గట్టినిరా. ఏమైంది? మీ పోరాళ్ళు ఏం చేసిరు? నాకేంది గట్ల? ఇద్దరు ఒకటి స్థాయిని ఆపే కెమెరా ఆపే. కళ్ళకు నీళ్ళు వచ్చినాయా? అబ్బో మంచిగా ఉంది ఫ్రెండ్స్, కాకపోతే ఘాట్. అబ్బో ప్రామిస్ ఒట్టు. అవు ఇంకా తాగుతురావు గడియుడు. ఇప్పుడు మా అక్కకి నాకే అట్లా అయింది, మా అక్కకి నాకు ఇద్దరికి అట్లా అయింది. మరి పోరాలు మంచిగా తాగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక బాయ్, ఇక ఉంటాం. ఇవరకు ఇక బాగా లేట్ అయింది, ఆకలి అవుతుంది కదా పోరాలు అందరికి. ఇక అందరికి ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ బొట్టు శనార్థ్. ఓకే రైట్ బాయ్.